ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. వరి ఉత్పత్తి ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి తాను అనేకసార్లు కేంద్ర మంత్రులకు విరమించినట్లు తెలిపారు. యాసంగి కొనుగోలు కోసం 22,000 కోట్లు కేటాయించామని, ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. హమాలీలు, లారీలు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, లారీలు సరిగా సరఫరా చేయని కాంట్రాక్టర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ధాన్యం సేకరణలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాజకీయ స్వార్థం కోసం కొందరు రోడ్లపై తిరుగుతున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. లారీల పేర్లతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో చివరి గింజ కొనుగోలు చేసే వరకు వరి రైతులందరికీ న్యాయం చేయడానికి మా ప్రభుత్వం కమిట్మెంట్ తో సిన్సియరిటీతో మేము ముందుకు పోతున్నాము. ఈ యాసంగి పంట 65 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు. అగ్రికల్చర్ శాఖ ఒక అంచనాల మేరకు 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించడం జరిగింది. సివిల్ సప్లై శాఖ ద్వారా పండించిన వరి ధాన్యంలో 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాము. దానికి 22,000 కోట్ల ఆర్థిక వనరులు కల్పించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లై శాఖ మరి రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు 32 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు వరకు వరి రైతులకి 4,800 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక్కడ ఉన్న కలెక్టర్లకు కూడా, ఎస్పీలకి, కమిషనర్లకు అప్పీల్ చేస్తున్నాం. ఆల్ ట్రాన్స్పోర్టేషన్ హైయెస్ట్ ప్రయారిటీ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్. మరి ఇప్పటి వరకు రాష్ట్రంలో లారీలు కానీ, టీసీఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ 11,500 మరి ఉపయోగించడం జరుగుతుంది. అదనంగా ఎక్కడెక్కడ కావాలో అవసరం ఉంటే ఫోర్స్ఫుల్ రిక్వజిషన్ చేసి ఉపయోగించాలని చెప్పి మరి జిల్లా యంత్రాంగానికి కోరుకుంటున్నాం. మరి ఈరోజు నాకు వచ్చిన తెలిసిన విషయాల్లో లారీ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ సెంటర్లో రైతులను ఇబ్బంది పెట్టినా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోండి. మిల్లర్లు మరి కటింగ్ పెట్టినా కఠిన చర్యలు తీసుకోండి. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. వరి రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. మరి సివిల్ సప్లై శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి ప్రతి ఏటా సుమారు 45,000 కోట్ల రూపాయలు నేరుగా వరి రైతులకి చేరడం మాకు ఎంతో సంతృప్తి కలిగిస్తున్న విషయం. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఇంకేమైనా విషయాలున్నా, ఎక్కడెక్కడ లోపాలున్నా తప్పనిసరిగా అది సరి చేసి ఇది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంతృప్తికరంగా పూర్తి చేస్తామని చెప్పి తెలంగాణ వరి రైతులని మాటిస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు. ఏప్రిల్ లాస్ట్ వీక్ మనకి చాలా ఇబ్బంది అయింది సార్. ఏప్రిల్ 3rd, 4th, 5th నుంచి మనకి కొంచెం బెటర్ అవ్వడం, మే 4th, 5th నుంచి బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది సార్. అండ్ ఈసారి రబీ సీజన్ సార్. జనరల్లీ బాయిల్డ్ మిల్స్ మనకు ఉండాలి, కానీ ఓన్లీ 6 బాయిల్డ్ మిల్లు ఉండడం మన జిల్లాలో ఒక చిన్న ఇష్యూ సార్. రా రైస్ మిల్లర్స్ కొంచెం పోయినసారి స్టాక్ ఉంది అని వాళ్ళు కొంచెం రిలక్టెన్స్ చేయడం ఇనిషియల్ స్టేజ్ లో. అండ్ ఈ PR 126 వెరైటీ సార్, దో ఇట్ ఇస్ ద ప్రిఫర్డ్ వెరైటీ, మనకి కిప్జామిన్ వస్తుంది సార్. దీన్ని టెస్టింగ్ చేయడానికి మనం చెన్నైకి కూడా పంపించాం సార్. ఈ ఇష్యూస్ మనము ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ లో మనము వి ఫేస్ దీస్ ఇష్యూస్ సార్. ఈ ఇష్యూస్ ని ఓవర్కమ్ చేయడానికి సార్ మీరు కైండ్లీ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము ఈ చర్యల్ని తీసుకోవడం జరిగింది సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, మనం ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ని ఒక తహసీల్దార్ కి, ఒక DTకి, ఒక RIకి అలాంగ్ విత్ AEO అండ్ మన GP స్టాఫ్ వాళ్ళని ట్యాగింగ్ చేశాం సార్. PPC సెంటర్ లో వచ్చే ప్రతి ఒక్క బాధ్యత వాళ్ళు నిర్వహించాలి అనేది చేశాం సార్. సెకండ్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ టు వెరిఫై ద FAQ సార్. తర్వాత సార్ ఇప్పుడు ఈ రోజు కూడా చెప్పినట్టు సార్, ఎవరైనా మనకి కటింగ్ ఎక్కువ చేస్తున్నారు అంటే ఇమీడియట్లీ మన టోల్ ఫ్రీ నంబర్ ఉంది సార్. మనకు కూడా రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయి. ఇమీడియట్లీ మన టీం ½ అన్ అవర్ లో ఆ PPC సెంటర్ దగ్గరికి వెళ్తున్నారు సార్. మీరు ఇమీడియట్లీ చెక్ చేయండి FAQ లో 17 పారామీటర్స్ ఉన్నప్పటికీ సార్ మనం మేజర్ గా 2 అట్లీస్ట్ మాయిశ్చర్ ఉండాలి, కొంచెం క్లీనింగ్ చేయాలి. దీస్ ఆర్ ద ఓన్లీ 2 థింగ్స్ దట్ దే ఆర్ రిక్వెస్టింగ్ సార్. కానీ
కొంచెం రైతులు కొంచెం హెసిటేట్ గా ఉంది ఇష్యూ జరుగుతుంది సార్. దాన్ని కొంచెం అవేర్ చేయాలి, క్లీనింగ్ దాంట్లో అవేర్ చేయండి. డ్రై అప్ అయితే ఉంటుంది, క్లీనింగ్ కొంచెం కొద్దిగా అవేర్ చేయండి. నోటెడ్ సార్, దట్ ఈస్ ద ఇష్యూ సార్. బట్ అవర్ సిస్టమ్ ఇస్ సెట్ సార్. హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు రీచ్ అవుతున్నారు సార్. నా దృష్టికి వచ్చిన ప్రతి కంప్లైంట్ కి హాఫ్ అన్ అవర్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఫోటో పంపిస్తున్నారు సార్. నెక్స్ట్ సార్, మనకి ఇనిషియల్లీ మనము లిఫ్ట్ చేసిన తర్వాత మిల్ దగ్గర దించుకోకపోవడం, హమాలీస్ తక్కువ ఉండడము, ఎంగేజ్ చేసుకోకపోవడం ఒక ఇష్యూ అయింది సార్. ప్రతి మిల్ కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ని పెట్టి వాళ్ళని పొద్దున రాత్రి డబల్ టైం అక్కడ పెట్టాం సార్. మనకి ఇనిషియల్ కేవలం 15 నుంచి 60 మాత్రమే ఏప్రిల్ ఎండ్ లో మే ఫస్ట్ వీక్ లో దిగుమతి జరిగింది సార్ మిల్లర్స్ దగ్గర. ఇప్పుడు 170 to 200 మధ్యలో మనకి దిగుమతి జరుగుతుంది సార్. దాన్ని ఇంక్రీజ్ చేస్తాం సార్. తర్వాత మనకి మేజర్ ఇష్యూ సార్, ఇక్కడ ఒకటి 8 సెక్టార్లు చేసుకున్నాం సార్ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ కి. దాంట్లో సెక్టార్ నంబర్ 6 కి 3 సార్లు టెండర్ పెట్టినా మనకి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కాంట్రాక్ట్ ముందు రాలేదు సార్. ఈ కారణంగా మనము ఒక మాట్లాడి లారీ ఓనర్స్ అసోసియేషన్ తో నామినేషన్ బేసిస్ మీద ఇమ్మీడియట్లీ మనము పని అనేది స్టార్ట్ చేసాం సార్. దట్ ఈస్ వన్ స్ట్రాటజీ సార్. సెకండ్ స్ట్రాటజీ, మన జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీఓ, పోలీస్ అండ్ తహసీల్దార్ ని పెట్టి హైవేలలో ఏం లారీస్ మనకి ఫ్రీగా దొరుకుతున్నాయి, డిసిఎంస్ దొరుకుతున్నాయి, దాన్ని ఎంగేజ్ చేయడం సార్. ఎస్పెషల్లీ ఇది మనకి కల్లూరు కల్లాడ ఏరియాలో మనకి ఇష్యూ వచ్చింది సార్. దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేయడం జరిగింది సార్. తర్వాత లాస్ట్ లో ఎక్కడైనా దగ్గరలో ఒకవేళ మిల్స్ ఉంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర ట్రాక్టర్స్ కి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది సార్. మనకి స్టేట్ సంబంధించి బయటకి డైరెక్షన్ వచ్చింది సార్. ఈ విధంగా మనము రియాక్ట్ అవుతూ ప్రతి ఒక్క సమస్యని చాలా సిన్సియర్ గా మనము అడ్రస్ చేస్తూ ముందుకు తీసుకుపోయాం సార్. మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ ఓన్లీ 15,000 మెట్రిక్ టన్ మాత్రమే బాకీ ఉంది సార్. యాజ్ ఐ సెడ్ సార్, లెస్ దాన్ 100 మెట్రిక్ టన్ 216 సెంటర్స్ లో ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది సార్. ఓన్లీ 8 సెంటర్స్ లో మాత్రమే మోర్ దాన్ 500 మెట్రిక్ టన్ ఉంది సార్. వీఆర్ కంప్లీట్లీ గేర్డ్ అప్ టు ఎన్ష్యూర్ హ్యాసల్ ఫ్రీ ప్రొక్యూర్మెంట్. థ్యాంక్ యూ ఫర్ మై సైడ్. పోయినసారి మనము 3,57,000 మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేస్తే సార్, మనకి సిఎంఆర్ డెలివరీ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం లేట్ గా రావడం వల్ల సార్ 2,28,000 మెట్రిక్ టన్ ఇంకా ధాన్యం పోయిన సీజన్ కే మనకి ఉంది సార్. సో మన దగ్గర ధాన్యం అవైలబుల్ స్పేస్ కేవలం 40,000 మెట్రిక్ టన్ మాత్రమే ఉండేది సార్. కానీ మనము కొనుగోలు 70,000 వరకు చేసాము. ఈ కారణం వల్ల ఇనిషియల్ మనకి కొంచెం ఇబ్బందులు వచ్చింది సార్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి సార్ మనము 2 స్ట్రాటజీస్ చేసాం సార్. ఒకటి, మనకి ఏఎంసీ ఎస్డబ్ల్యూసీ గోడౌన్ లో ఖాళీగా ఉన్న 20,000 మెట్రిక్ టన్ స్పేస్ ని తీసుకోవడం. తర్వాత హనంకొండలో కూడా మనము 20,000 మెట్రిక్ టన్ స్పేస్ టెంపరరీ స్టోరేజ్ కింద తీసుకోవడం వల్ల సార్ మనకి లాస్ట్ 1 వీక్ లో చాలా ఫాస్ట్ గా ప్రొక్యూర్మెంట్ జరిగింది సార్. ఇంతకు ముందు మనకి ఓన్లీ 50 to 75 లారీస్ వచ్చేది సార్. ఇప్పుడు 170 to 200 లారీస్ మనకి వస్తున్నాయి. ప్రతిరోజు దిగుమతి జరుగుతుంది సార్. ఇది మనము పీపీసీ సెంటర్ వారిగా, రైస్ మిల్ వారిగా ప్రతిరోజు మనం మానిటరింగ్ చేస్తున్నాం సార్. సార్ మనకి ఈసారి జరిగిన ఛాలెంజెస్ సార్, సైమల్టీ